హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. గడిచిన వారంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ వాల్యూస్లో చాలా మార్పులు వచ్చాయండి. అందులో ముందుగా సేవింగ్స్ అకౌంట్ అండి. సేవింగ్స్ అకౌంట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ వాల్యూ 7%కి ఐడిఎఫ్సి ఫిక్స్ చేసిందండి. ఈ 7% ఇంట్రెస్ట్ని మనం ఎవ్రీ మంత్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్ అండి. ఫిక్స్డ్ డిపాజిట్కి సీనియర్ సిటిజన్స్కి ఉన్న హైయెస్ట్ స్లాబ్ 7.65% అండి. అదే నార్మల్ సిటిజన్స్కి 7.15% అండి. అలాగే ఆర్డి రికరింగ్ డిపాజిట్, దీనికి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.25% అండి. అదర్స్కి వచ్చేసరికి అంటే నార్మల్ సిటిజన్స్కి 6.75% అండి. ఈ మార్పులన్నీ కూడా 15th May 2025 నుంచి అప్లికేబుల్ అవుతున్నాయండి. ఈ మూడింటిలో కూడా అంటే సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది 1 by 1 క్లియర్గా చూద్దామండి. ముందుగా సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్లు అండి. 5 లక్షలు అంతకన్నా తక్కువ అమౌంట్కి ఐడిఎఫ్సి 3% ఆఫర్ చేస్తుందండి. 5 లక్షల రూపాయల నుంచి 25 కోట్ల వరకు 7% ఆఫర్ చేస్తుందండి. మిగతా ఇంట్రెస్ట్ వాల్యూలు టేబుల్లో ఉన్నాయండి. 1 by 1 మీరు త్వరగా చెక్ చేయండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అనేది టేబుల్లో చూపించానండి. మీరు ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల ₹250 వస్తుంది. మీరు 5 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల ₹1,250 వస్తుంది. మీరు కనుక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల ₹4,165 ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల వస్తుందండి. మీరు 20 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల ₹10,000 ఇంట్రెస్ట్ వస్తుందండి. మీరు 50 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల ₹27,497 వస్తుందండి. మీరు ₹1,00,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల ₹56,662 ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో ఫస్ట్ తారీఖు కల్లా క్రియేట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు అండి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల దాకా ఉన్న ఇంట్రెస్ట్ వాల్యూస్ని త్వరగా టేబుల్లో చూపించానండి. ఈ టేబుల్లో ఉన్న హైయెస్ట్ ఇంట్రెస్ట్ స్లాబ్ వచ్చేసరికి 425 రోజులండి. దీనికి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.15% అండి. ఇది నార్మల్ సిటిజన్స్కి అండి. ఇదే మీరు సీనియర్ సిటిజన్స్కి అయితే 0.5% యాడ్ చేయాల్సి వస్తుందండి. అంటే మీకు 7.15%కి 0.5 యాడ్ చేస్తే 7.65% అవుతుందండి సీనియర్ సిటిజన్స్కి. సెకండ్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ స్లాబ్స్ వచ్చేసరికి 2 ఉన్నాయండి. అందులో మొదటిది 371 days to 424 days అండి. దీనికి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7% అండి నార్మల్ సిటిజన్స్కి. ఇంకొక ప్లాన్ వచ్చేసరికి 426 days to 500 days అండి. దీనికి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7% అండి నార్మల్ సిటిజన్స్కి. ఐడిఎఫ్సి ఇంకొక డిపాజిట్ కూడా ఆఫర్ చేస్తుందండి, గ్రీన్ డిపాజిట్స్ అండి. ఇది వచ్చేసరికి వ్యాలిడిటీ 375 days అండి. దీనికి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7% అండి. మనం ఇది అప్ టు 3 CR వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ గ్రీన్ డిపాజిట్లో. టోటల్గా 5 స్లాబుల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూపిస్తున్నానండి. అందులో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి గ్రీన్ డిపాజిట్స్ అండి, 375 days. సపోజ్ మీరు ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ గ్రీన్ డిపాజిట్స్కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.5% అండి సీనియర్ సిటిజన్స్కి. అదే నార్మల్ సిటిజన్స్కి 7% అండి. విత్ రెస్పెక్ట్ టు అమౌంట్ ఎంత వస్తుందో కూడా చూపించారండి. సీనియర్ సిటిజన్స్కి అయితే ₹7,934 ఇంట్రెస్ట్ వస్తుందండి. నార్మల్ సిటిజన్స్కి అయితే ₹7,392 ఇంట్రెస్ట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ హైయెస్ట్ స్లాబ్ అండి. సపోజ్ మీరు 425 రోజులకి ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సి సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.65% అండి. అదే నార్మల్ సిటిజన్స్కి 7.15% అండి. విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ రూపీస్ని కూడా మెన్షన్ చేశాను. సీనియర్ సిటిజన్స్కి అయితే ₹9,288 ఇంట్రెస్ట్ వస్తుందండి. అదే నార్మల్ సిటిజన్స్కి అయితే ₹8,606 వస్తుందండి. ఇది ఫస్ట్ హైయెస్ట్ స్లాబ్ అండి. సెకండ్ హైయెస్ట్ స్లాబ్ అంటే మిగతా 3 కూడా సెకండ్ హైయెస్ట్ స్లాబ్స్గా వస్తాయండి. 400 days సెకండ్ హైయెస్ట్ స్లాబ్, ఇక్కడ కూడా 444 days సెకండ్ హైయెస్ట్ స్లాబ్, 500 days కూడా సెకండ్ హైయెస్ట్ స్లాబ్ అండి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీకు ఏ స్లాబ్ బెటర్గా ఉంటుందో ఒకసారి చూసి మరీ ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్డి అండి,
రికరింగ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆర్డీలో హైయెస్ట్ స్లాబ్ 24 months ఉందండి, 6.75%. నార్మల్ సిటిజన్స్ అండి. సీనియర్ సిటిజన్స్ అయితే ఇందాక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా 0.5% యాడ్ చేయాలండి. సో ఏ స్లాబ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో చూద్దామండి. 1000 రూపాయల నుంచి 10,000 వరకు ఈ ఆర్డీలో ఇన్వెస్ట్ చేస్తే ఎంతెంత టైం పీరియడ్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది కూడా ఈ టేబుల్లో చూపించానండి. మనకు వచ్చేసరికి 36 months హైయెస్ట్ కాబట్టి, సపోజ్ మీరు నార్మల్ సిటిజన్ ఇక్కడ ఉందండి, మీకు 10,000 ఇంట్రెస్ట్ ఆర్డీలో ఇన్వెస్ట్ చేయగలరు. అప్పుడు ఈ 36 months ప్లాన్ చూజ్ చేసుకుని ప్రతి నెల కూడా 10,000 ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు అసలు ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ కలిపి 3,96,000 వస్తుందండి. అంటే మీరు 3,60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు 36,646 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందండి ఈ 3 ఏళ్లకి. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే కనుక మీరు కూడా ఇక్కడ 3,60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి 39,759 వస్తుందండి. అంటే అప్రాక్స్ 40,000 ఇంట్రెస్ట్ వస్తుంది 3 ఏళ్లలో. సో మీకు కనుక ఓపిక ఉండి 10,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలను అనుకుంటే సీనియర్ సిటిజన్స్ అయితే ఈ ప్లాన్ చూస్ చేసుకోండి, నార్మల్ సిటిజన్స్ అయితే కనుక ఈ ప్లాన్ చూస్ చేసుకోండి. అలాగే మీరు 1000 రూపాయలే ఇన్వెస్ట్మెంట్ చేయగలరు అనుకుంటే రెస్పెక్టివ్ టైం పీరియడ్లో ఎంత వస్తుంది అనేది చూపించానండి. ఇక్కడ ఎస్సీ అంటే సీనియర్ సిటిజన్, అదర్స్ అంటే నార్మల్ సిటిజన్స్ అండి. అలాగే మీరు ఏ ప్లాన్ మీకు బెటరో ఈ అమౌంట్ని బట్టి మీరు చూస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇదండి వీడియో. నా పేరు కార్తిక్ అండి, నేను అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్ లైబిలిటీస్లో వర్క్ చేస్తున్నాను. ఇది నా మొబైల్ నెంబర్. మీకు ఇన్వెస్ట్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫై కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ అండి. థ్యాంక్ యూ.